నెల్లూరు జిల్లాను వర్ణుడు ముంచెత్తుతున్నాడు. ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, తడ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రహదారులు తెగిపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు మండలం వాసిలి వద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు, ముంబై రహదారిపై అధికారులు మరోసారి గండికొట్టారు. వింజమూరు, కనిగిరి వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. బొగ్గేరు, అలుగువాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గూడూరు వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెంకటాచలం మండలం పూడిపర్తిలో చిక్కుకున్న 3 రైతులను రక్షించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సూళ్లూరుపేట వద్ద కాలంగి వరద నీటిలో చిక్కుకున్న ఇంజనీరింగ్ కళాశాల బస్సులో 59 మంది విద్యార్థులు, 3 లెక్చరర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లాలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల చెన్నై, నెల్లూరు మధ్య రాకపోకలు నిలిచాయి. మనువోలు సమీపంలో జాతీయ రహదారి 20 మీటర్ల మేర కోతకు గురైంది. స్వర్ణముఖి నది ఉధృతికి నాయుడుపేట, వెంకటగిరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా గూడూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధాలు తెగాయి. బస్టాండ్లోకి 5 అడుగుల మేర వరద నీరు చేరింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించేందుకు చర్యలు ప్రారంభించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు జిల్లాను వర్ణుడు ముంచెత్తుతున్నాడు. ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, తడ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రహదారులు తెగిపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు మండలం వాసిలి వద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు, ముంబై రహదారిపై అధికారులు మరోసారి గండికొట్టారు. వింజమూరు, కనిగిరి వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. బొగ్గేరు, అలుగువాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గూడూరు వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెంకటాచలం మండలం పూడిపర్తిలో చిక్కుకున్న 3 రైతులను రక్షించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సూళ్లూరుపేట వద్ద కాలంగి వరద నీటిలో చిక్కుకున్న ఇంజనీరింగ్ కళాశాల బస్సులో 59 మంది విద్యార్థులు, 3 లెక్చరర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లాలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల చెన్నై, నెల్లూరు మధ్య రాకపోకలు నిలిచాయి. మనువోలు సమీపంలో జాతీయ రహదారి 20 మీటర్ల మేర కోతకు గురైంది. స్వర్ణముఖి నది ఉధృతికి నాయుడుపేట, వెంకటగిరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా గూడూరు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధాలు తెగాయి. బస్టాండ్లోకి 5 అడుగుల మేర వరద నీరు చేరింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దింపేందుకు చర్యలు ప్రారంభించారు.